గాంధీ గారు నిన్ను వలే నీ పొరుగు అదే నీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడ చెంప చూపించమని ఆయన సూక్తుంటారు. మరి ఆయన ఎక్కడి నుంచి తీసాడు? అది బైబిల్ నుంచి కదా కాపీ కొడుతుంది. బైబిల్ ఉందా? అది బైబిల్ ఉంది. ఎక్కడ ఉంది చూడండి, ఏ ఖండం? మత్తయి సువార్త బైబిల్లో లేదు, ఈయన చదివిండు, నేను అడిగితే చూపిస్తలే. చూశారు కదండి ఈ వీడియో. ఒక వ్యక్తిని మరి గాంధీ గారు అన్నారు కదా, ఏమని ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించమని గాంధీ గారు అయితే మాట్లాడాడు కదా. మరి ఆ మాట గాంధీ గారు బైబిల్లో నుంచి కాపీ కొట్టాడు, బైబిల్లో రాయబడిందని ఒక వ్యక్తి అంటుంటే, ఆ వ్యక్తి ఎక్కడుంది, ఏ కాండంలో ఉంది, ఏ పుస్తకంలో ఉంది అని మాట్లాడుతూ అసలు బైబిల్లోనే లేదు. ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప మీద ఒక చెంప చూపించని బైబిల్లోనే లేదు అని ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. ఒరే నాయనా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బైబిల్లో ఉందా లేదా అని కరెక్ట్గా ఆలోచించండి, చదవండి, చదివే ప్రయత్నం చేయండి. అసలు దాని సందర్భం తెలియదు, ఆ మాట రాయబడిందా లేదా తెలియదు, అసలు ఆ మాట ఎక్కడుందో తెలియదు, ఏ పుస్తకంలో ఉందో తెలియదు, అవన్నీ కూడా తెలియకుండా వచ్చేస్తారు అసలు బైబిల్లో లేదు అని చెప్పేసి మాట్లాడి నవ్వుల పాలు ఎందుకు అవుతారు మీరు? నాకు అర్థం కాదు. ఆ బైబిల్లో పర్టికులర్గా రాయబడింది, అక్కడ బైబిల్లో రాయబడింది. ఆ రాయబడిన మాటను కూడా నువ్వు వక్రీకరిస్తున్నావు అంటే అసలు ఆ సందర్భం తెలుసా నీకు? అసలు అక్కడ రాయబడిందో లేదో నీకు తెలుసా? బైబిల్లో పర్టికులర్గా చాలా క్లియర్గా రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంపను కూడా చూపించు అని. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం